హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు అరటికాయ పులుసు అండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే కోడిగుడ్డు మామిడికాయ పులుసు అని కూడా మా సైడ్ బాగా వండుకుంటారు మ్యాంగో సీజన్ టైంలో. సో మ్యాంగోస్ అస్తమానం ఉండవు కాబట్టి కోడిగుడ్డు అరటికాయ పులుసు కూడా మ్యాంగోస్ లేని సీజన్లో వండుకుంటారండి. టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో ఈరోజు అయితే మీకు అది చూపించబోతున్నాను. సో మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసేసుకుని పైన షెల్ ఉంటుంది కదండి, అవన్నీ తీసేసుకోవాలి. అది నార్మల్ అందరికీ తెలిసిన ప్రాసెసే కాబట్టి మళ్ళీ వీడియోలో చూపించలేదు. సో ఫస్ట్ అయితే మేము ఎగ్స్ తీసుకుని బాయిల్ చేసేసుకుని షెల్స్ అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత వీటికి నాట్లు పెట్టుకోవాలండి. కన్ఫామ్ ఈ పులుసుకి ఎగ్స్కి అయితే ఇలాగ 4 సైడ్స్ నైఫ్తో అండ్ పైన కింద కూడా ఇలాగ మీకు వీడియోలో చూపించే విధంగా నాట్లు అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు పులుసు అనేది ఎగ్స్ అవి పీల్చుకుని లోపల పూర్ణం అది పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది. సో పక్కా ఇదైతే స్కిప్ చేయకండి. డైరెక్ట్ ఎగ్స్ పలంగా మొత్తం వేయకండి. సో మేము అన్నిటికి అలా నాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాము మొత్తం ఎగ్స్ అన్నిటికి. మేమైతే 12 ఎగ్స్ తీసుకున్నామండి. సో తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేసుకుని దాంట్లో ఈ ఎగ్స్ వేసుకుని ఎగ్స్ ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుంటున్నామండి. పులుసు పెట్టకముందు ఫ్రై చేసుకుని అప్పుడు పులుసులో వేసుకుంటాము. సో ఎగ్స్ వేసుకున్నాక లైట్గా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ లైట్గా మొత్తం అన్ని సైడ్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు మీరు అరటికాయలను కూడా 1/2 ఇంచ్ థిక్నెస్తో కట్ చేసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని అవి వేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఈలోపు ఫ్రై అయిపోతే మీకు అరటికాయలు కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ అంతా మనం కుక్కర్లో చేసుకుంటామండి. సో చూసారుగా అరటికాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అండ్ ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి మనం ఆవాలు, జీలకర్ర అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నామండి. అవి కూడా తీసుకుని మేమైతే పక్కన పెట్టుకున్నాము. మీరు కూడా అన్ని కర్రీస్లో ఆర్ పులుసుల్లో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారా? మా ఇంట్లో అయితే మ్యాక్సిమం కర్రీ లీవ్స్ అన్నిటిలోనే యాడ్ చేసుకుంటామండి హెల్త్కి మంచిదని చెప్పి. కానీ ఒక్కొక్క టైంలో అసలు కర్రీ లీవ్స్ అస్సలు దొరకవండి మాకు. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకోండి. ఈ పులుసుకి మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో మేమైతే అలాగే వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అవి రెండు వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు ఉల్లిపాయలు కుక్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. కొంచెం సేపు ఉన్నాక అదిగో ఆనియన్స్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాం మేము. మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి. ఎందుకంటే మనం చిల్లీస్ కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి, సో చిల్లీ పౌడరే కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని దాంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరటికాయలను కూడా వేసేసుకోండి. వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 to 2 మినిట్స్ అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లోకి వేసేసుకోండి. వేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి బాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఎగ్స్ విడిపోకుండా. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి. సో దానికోసం చింతపండుని వాటర్లో బాయిల్ చేసుకుని రసం కింద పిండుకొని తీసుకోండి. మేమైతే ముందే చింతపండుని పేస్ట్ ఉంచుకుంటామండి. సో అది వేసేసుకుంటున్నాము. సో గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని వేసుకుంటున్నాము.
పులుసు కాబట్టి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. అది వేసుకున్నాక ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకుంటున్నామండి. మేమైతే కొంచెం బెల్లం వేసుకుంటాము. మీకు వద్దు అనుకుంటే బెల్లం మానేయండి వేసుకోవటం. స్వీట్నెస్ కోసం లైట్గా వేసుకుంటాం అంతే. దానివల్ల ఎక్కువ స్వీట్నెస్ ఏం రాదు. మా సైడ్ అలా వేసుకుంటాము. మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అనుకుంటే ఈ బెల్లం పార్ట్ స్కిప్ చేసేయండి. బాగా మిక్స్ చేసుకుని ఉప్పు అది చూసుకోండి సరిపోయాయో లేదో. చూసుకుని అన్నీ సరిపోతే కనుక అప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్స్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చాక కొంచెం చల్లారాక అప్పుడు లిడ్ తీసి చూసుకోండి. చూసారుగా మాకైతే మొత్తం పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం మీకు దగ్గరికి రావాలి అనుకుంటే ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీ ఎగ్ అండ్ అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు టేస్ట్ చూడలేదు అంటే నెక్స్ట్ టైం ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.